ఏ సురేంద్ర బాగున్నావా? పెద్దమ్మ ఏం బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా. కూర్చుందిరా. ఏం చేస్తాను నాన్న? ఏం చేస్తావు పెద్దమ్మ, ఇప్పుడే సినిమా వచ్చినాము. అవునా? బాగుంది సినిమా? బాగుంది పెద్దమ్మ, ఇప్పుడే దేవరా సినిమా చూసినాము. పర్లేదు, బాగానే ఉంది. ఏం పెద్దమ్మ, ఇంకేం విశేషాలు? ఏం లేదు నాన్న, ఇప్పుడే బిర్యానీ తిన్నాము, కూర్చున్నాము. నువ్వేం తిన్నావు? నేను బిర్యానీ తిని వచ్చిన, బయట అంబూర్ బిర్యానీ ఉంటే అంబూర్ బిర్యానీ తినేసి వచ్చినాను. అవునా? వాళ్ళ కూల్ డ్రింక్ ఇస్తున్నా. కూల్ డ్రింక్ ఎప్పుడు కూల్ డ్రింక్ ఏందిలే పెద్దమ్మ, తాగుతూ గ్యాస్ ట్రబుల్, తలకాయ నొప్పి అంత ఊరికే. ఏం తాగుతావు మళ్ళీ? ఎప్పుడు కూల్ డ్రింక్ ఎందుకు, కొత్త కోల్డ్ కాఫీ తాగుదాంలే. కోల్డ్ కాఫీ బిర్యానీ మసాలా కదా నాన్న, అది హాట్. అవునా? అట్లయితే కోల్డ్ కాఫీ తాగుదాంలే మళ్ళా. కోల్డ్ కాఫీ? కోల్డ్ కాఫీ ఎప్పుడు తాగలేదు నువ్వు? నేను తాగలేదు కోల్డ్ కాఫీ, తెలియదు నాకు. సరే అయితే కోల్డ్ కాఫీ తాగుదాం, సరేనా? కోల్డ్ కాఫీ ఆర్డర్ పెడదాం, కోల్డ్ కాఫీ తాగుదాం. ఓకే. హలో ఫ్రెండ్స్, కెఫిన్ నాయుడు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం కోల్డ్ కాఫీ ట్రై చేయబోతున్నాం, అది కూడా అమ్మతో. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇద్దా పెద్దమ్మ నీ కాఫీ. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ కాఫీ. థ్యాంక్స్. ఇది నాది. మన కాఫీ అయితే వచ్చేసింది. సో వచ్చేయండి, ఎట్లా ఉందో టెక్స్చర్ అది. ఏంది కాఫీ నాన్న ఎంత ఉంది? ఎంత ఉంది పెద్దమ్మ? చిన్నదే కదా. ఇంత కాఫీ ఉంది. రేట్ ఎంత? రేటా? రేట్ మళ్ళీ మాట్లాడుతుంది, ఇప్పుడు వద్దు. చెప్పు ఎంత నాన్న? రేట్ ఇప్పుడే కాదు, తాగు, తర్వాత ఎట్లుందో చెప్పు, అప్పుడు రేట్ చెప్తాను, సరేనా? ఓకే. అలా కాదు, ఇలా ట్రై చేయి. ఏం పెద్దమ్మ, ఎట్లుంది కాఫీ? బాగుంది నాన్న, టేస్ట్ కాఫీ ఫ్లేవర్ అయితే బాగుంది, టేస్ట్. ఇది వచ్చేసి కోల్డ్ కాఫీ కదా, ఇది వచ్చేసి మనకు వచ్చేసి థర్డ్ వేవ్ కాఫీ. ఓకే, ఇది వచ్చేసి మనం తాగినావు కదా, ఎట్లా అనిపిస్తా ఉంది నోట్లో? టేస్ట్ అయితే బాగుంది, ఫ్లేవర్ బాగా తగులుతుంది, కాఫీ ఫ్లేవర్. ఓకే, చిక్కదనం ఎలా ఉంది? చాలా టేస్ట్ గా ఉంది. చిక్కదనం బాగుంది, టేస్ట్ గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బయట కాఫీ తాగుతాం కదా, ఫిల్టర్ కాఫీ బయట తాగుతాం మనము, దానికి దీనికి తేడా ఏముంది? ఫిల్టర్ కాఫీ దీనికి చాలా తేడుగా, కూల్ గా ఉంది, బాగా టేస్ట్ గా ఉంది. ఇది కోల్డ్ కాఫీ కాబట్టి కోల్డ్ గా ఉంది. ఓకే, సో ఇప్పుడు బయట తాగుతాం కదా మనము, బయట మనం పోయి బ్రూ కాఫీ తాగుతాము 10 రూపాయలు ఇచ్చి. సో ఆ కాఫీలతో పోలిస్తే ఇది ఎలా ఉంది? దానికంటే ఇది బాగా టేస్ట్ గా ఉంది నాన్న, బాగా టేస్ట్ అనిపిస్తుంది, బాగుంది. రోజు తాగే కాఫీకి ఈ కాఫీకి ఎలా ఉంది? రోజు తాగే కాఫీ ఇంత టేస్ట్ గా అనిపించలేదు, ఇది చిక్కగా బాగా టేస్టీగా అనిపిస్తుంది కాఫీ అయితే. ఓకే, దీనికి కాస్ట్ ఎంత అనుకుంటున్నాను? ఒక 30 అట్లా ఉంటుంది అనుకుంటాను. ఏది 30 రూపాయలా? సరే సరే, మొత్తం అయిపోయినా చెప్తాలే, సరేనా? ఇప్పుడే వద్దు, ఇప్పుడు చెప్పండి నేను. ఓకే ఓకే. ఇప్పుడు రోజు తాగొచ్చా ఈ కాఫీని? రోజు తాగొచ్చు ఒకసారి. అవునా? చిక్కగా బాగా టేస్టీగా ఉంది కాబట్టి తాగొచ్చు, తాగాలని ఫీలింగ్ అయితే రోజు తాగాలనిపిస్తుంది. సో ఇట్లాంటివి కాఫీ, ఇది వచ్చేసి కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ బాగుంటుంది, హాట్ కాఫీ బాగుంటుంది? అంటే దాని ఫ్లేవర్ దానిది, దీని ఫ్లేవర్ దీనిది. అంటే ఇప్పుడు మనము బిర్యానీ తిన్నాం కదా, మసాలా రైస్ కదా అది, ఇప్పుడు నువ్వు కోల్డ్ కాఫీ తాగుతున్నావు కాబట్టి బాగుంటుంది. ఒకవేళ హాట్ కాఫీ తాగితే బాగుంటది కదా. అంటే అది హాట్ కదా, దానికి ఇది కోల్డ్ కాఫీ తాగితే బాగుంటుంది, హాట్ కాఫీ కంటే కూల్ కాఫీ బాగుంటది. ఇప్పుడు జ్యూస్ మేళ ఇది మేళ? జ్యూస్ కంటే ఇదే బాగుంటది. ఇదే బాగుంటది. బిర్యానీ తర్వాత జ్యూస్, బిర్యానీ తర్వాత ఇది తాగొచ్చు, బాగుంటుంది. బాగుంది. ఫినిష్ చేయి, కంప్లీట్ చేయి. ఓకే, ఇది ఎంత నాన్న కాఫీ? ఇది
కాఫీ చెప్తే నన్ను కొట్టకూడదు. ఏం కొట్టదు చెప్పు. ప్రామిస్. నాకే నమ్మకం లేదా నీకేమన్నా? సరే ఏమంటారు, చెప్పచ్చా చెప్పకూడదా? సరే చెప్దాం. ఇది మనకి 260 రూపాయలు పడింది. అమ్మా ఇంత రేట్ అవ్వట్టు. మన ఇంట్లో అయితే 10 వారం రోజులు తాగొచ్చు కదరా ఈ 250 రూపాయలు కాఫీ పెట్టి రేటు. కాఫీ తాగొచ్చు. తాగొచ్చు. ఇంతసేపు ఏమన్నా బాగుంది అన్నావు మళ్ళా. బాగుంటే అంత రేటా? మన ఫ్యామిలీకి వారం రోజులు తాగొచ్చు. బాగుంది, అప్పుడప్పుడు తాగలరు కదా. నువ్వే చెప్తే కదా బాగుంది రోజు తాగొచ్చు అంటే. అంటే నేను తక్కువ రేట్ అనుకున్నా, ఇంత రేట్ అయితే తాగితే 260 రూపాయలు నెలకి ఏమి? నెలకు ఒకసారి తాగచ్చా? 2 వారాలకు ఒకసారి తాగొచ్చు. 2 పెద్ద పైన నువ్వైతే. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.